నా పేరు చక్కగా పెద్ద గ్రామము మండలం. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఒక సనాతన ధర్మ ప్రచార ఈ సాధువులందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక ధర్మం గురించి మన గుడిమెట్ మహారాజు ఎక్కువ శ్రద్ధతోని మన ధర్మం ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ పోతున్నాము అనే ఒక ఆత్మీయతతో ఒక చేప పట్టుకొని ప్రతి గ్రామానికి చెప్తే ఇక మనది ఎట్లా ఉందని సుస్తులు ఆ దాని ఏం చేస్తారు ఎత్తకంటే కాదు కదా. అందుకని ధర్మం గురించి చెప్పేది ఏమిటంటే మన ధర్మము మనం ధర్మాన్ని రక్షిస్తే మనకు ధర్మం రక్షిస్తుందండి. మనము ఎందరో క్రిస్టియన్లు అవుతున్నారు, మన హిందువులను బట్టి ఒక తండ్రి బట్టి ఇంకొక తండ్రి పేరు తీసుకుంటాడంటే అతనికి ఏమన్నా చెప్పండి. అయితే ఆ విధంగా మన క్రిస్టియన్లు అవుతున్నారు, మన ఇక్కడ ఎవరి మంది ముస్లింలు అవుతున్నారు, మన ఇంత మన హిందువుల మీద ఇంత అత్యాచారం జరుగుతుంది కానీ మనం చెప్పరాదు. అదే జప్తి కాదు గురువు కదా, ఆ రోజుని చెడు మాటలు ఆడకూడదు అని అన్నారు. కానీ ఆ టైం వస్తుందని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఎంత అత్యాచారం జరుగుతుంది చూస్తున్నారు కదా. ఇక్కడ వైశాఖాలనే మన హిందువుల మీద నాగేశ్వర దానికి వచ్చి ఓటు కొట్టింది. అదే అంటే మనకు హిందువులు ఒకటి ఏమని మనం ఏమనుకుంటాము, నేను మంచోని, నేను దేవని, నేను సాధుని, ఈ కులాలే ఎక్కడ నేను హిందూ అని చెప్పుకుని గతంగా నేను హిందూ అని చెప్పుకోవాలి కదా అని చెప్పుకున్నాను. ఏ కులం నుండి నేను అక్కడ పడి జాతి మందికి బసవేశ్వరుడు లింగదానం చేయించాడు. 18 జాతుల ఇది మా బసవేశ్వరుడు మొదటి లింగాన్ని కాదు, ఈ 18 జాతి మందికి లింగదానం చేయించినాడు బసవేశ్వరుడు. అతను బ్రాహ్మణ కులం పుట్టాడు కానీ లింగదానం చేయించాడు. మానవుడు అన్నింటినీ పెద్దగా అందరికి గుర్తుందని ఏదో అంత హిందువులను నాది దీని పెద్దగా విఠలేశ్వరి చెట్టు మీద యుగే 28 సంవత్సరాలు లింగం తీసుకొని నిలబడ్డారు. ఇప్పుడు లింగం ఉన్నది చూడండి. విఠలేశ్వరికి తల మీద నెత్తి మీద లింగం ఉన్నది. అయితే లింగం పెద్దగా నేను చెప్పుకున్నాను. భగవంతుడు ఒకటే, బంగారు ఒకటే, తప్పులు ఎగిరిస్తున్నారు. ఆ విధంగా బంగారు ఒకటి అందుకు తనులు ఎదిరి చేస్తున్నాం. అందుకని మనము ధర్మం గురించి ఎవరైనా ఇక్కడ చెప్పినట్టు మనము తప్పక రావాలి. ఇక్కడికి ఎవరున్నా ఈ గుడిమెట్ మహారాజు అందరికి పిలిచి అందరి ఊరికి పిలిచి అందరికి కలిసి సనాతన ధర్మము ఈ రోజు నా దేశం నా ధర్మము సనాతన లక్ష్యం హిందూ బంధువులకి స్వాగతం అని చెప్పి మన రాధమాత జిజావు కూడా ఇద్దరు పుట్టిన దినమే వివేకానంద స్వామి గారి ఈరోజు పుట్టిన దినము. వివేకానంద స్వామి అతని చూస్తేనే ప్రతి మనిషికి ఇట్లా నెత్తులు ఉడకబెట్టినట్టు రావాలి. అతను చూస్తేనే మరి అతను ఎంత కార్యం చేస్తున్నాడు. మరి ఆ కార్యక్రమము కలుసుకోవాలి, మనసులో ఒప్పుకొని మన ధర్మం కోసం మనం పాడుకోవాలి. మన ధర్మం పెట్టి మన యొక్క తండ్రిని ఇచ్చి తండ్రికి ఇచ్చి ఇంకేమిటో తల్లిదండ్రులను వెళ్ళకపోతే అది న్యాయం కాదు. అందుకని డబ్బు కోసం ఎవరైనా ధర్మించి ఇట్లా మత మార్పిడి చెప్పుకుంటున్నారు. అటువంటి మత మార్పిడికి మనం అందరూ వాళ్ళకు సహాయం చేసి ఇట్లా కాదు నాయనని చెప్పి ఈ విధంగా మనము అందరికి సహాయం చేసేది. అందుకని నేను ఎక్కువ చెప్పకుండా మా యొక్క గుడిమెట్ మహారాజు సనాతన
ఒకసారి చెప్తాను లేదు కానీ మా హిందువుల మీద అన్యాయం జరుగుతున్నది ముంగట ఇలా ఇట్లా ఈయన పీటల మీద ఉంచారు. అందుకని మనం తయారు ఉండాలి. ముంగట కూడా ఇది వస్తానే ఉన్నది, చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశంలో చూస్తూ ఉన్నాం. వీడమేమో ఒక్కరు మన వయసులో చూస్తుంది ఇచ్చేట్లా మెల్లగా ఆ అడలంతా రాని, ఊళ్ళంతా రాని, గడిలంతా రాని ఆ పీటలో వస్తుంది. అందుకనే మనం కూడా అందరూ హిందువులు ఏ కులం ఉన్నా నేను సాలని బంగాని తెలుగుని అనుకోకుండా నేను హిందూ అని ఆ ఒక్కటి మీరు మందిలో ఉంచుకొని నడవడానికి కోరుతూ ఏదైనా తప్పుంటే కోరుతూ ముగిస్తున్నాను.